ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా మార్కెట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాలలో జిల్లా వ్యాప్తంగా మార్కెట్ సంస్థ ఆధ్వర్యంలో 10 కేంద్రాలలో సోయా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పంట సేకరణ లక్ష్యం పూర్తి కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సోయా పంట కొనుగోలను మార్కెట్ సంస్థ నిలిపివేసింది. దీంతో సోయా పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్కెట్ సంస్థ కేవలం కొద్ది మందికి సంబంధించిన పంట మాత్రమే కొనుగోలు చేసి మిగతా సోయా పంట రైతులకు సంబంధించిన పంటను కొనుగోలు చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తిరిగి సోయా పంట కొనుగోలు కేంద్రాలను తెరవాలని, అలాగే తమ వద్ద ఉన్న సోయా పంటను పూర్తిగా కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలను అలాగే ఉంచాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రముఖ కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ జెండా ఊపి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రముఖ కూడళ్ల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారని, అలాగే ఎయిడ్స్ మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరు కూడా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవడంతో పాటు విద్యార్థి దశలోనే ఎయిడ్స్ వ్యాధి నివారణపై విద్యార్థులకు సైతం అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు.